హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గణేష్ పండుగ వచ్చేసింది, సంబరాలను తెచ్చేసింది. వినాయక మంటపాలతో వీధులు కళకళలాడుతున్నాయి. అయితే గతంలో మాదిరిగా రంగురంగుల విగ్రహాలు కనిపించడం లేదు. అంతా పర్యావరణ పరిరక్షణే బాధ్యతగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు జోలికి వెళ్లకుండా రేటు కాస్త ఎక్కువైనా సరే గో గ్రీన్ గణేశులకే భక్తులు ఓటు వేస్తున్నారు. ఇంత చైతన్యం భక్తుల్లో ఎలా వచ్చింది? హైదరాబాద్ లో గణేష్ పండుగ అంటే ప్రతి గడపకు సంబరమే. గల్లీ గల్లీలో వినాయక మండపాలు, నవరాత్రులు, ఘనమైన పూజలు, నిమజ్జనాలు, 9 రోజులు ప్రతిదీ గొప్పగానే ఉంటుంది. అయితే గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ప్రతిష్ఠించే భక్తులు ఇప్పుడు పర్యావరణ హితమే లక్ష్యంగా గణేష్ పండుగకు సిద్ధమవుతున్నారు. గో గ్రీన్ గణేష అంటూ నినాదాలు తీస్తూ తాము పాటించడమే కాకుండా ప్రతి ఒక్కరూ పాటించేలా చైతన్యం తీసుకొస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ గణనాథులను ప్రతిష్ఠించి తమ వంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. ఇవే నినాదాలు హైదరాబాద్ లో వినిపిస్తున్నాయి. గో గ్రీన్ గణేష అంటూ పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేస్తోంది యువత. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఆనందానందంగా పండగ జరుపుకుంటారు. వైభవంగా పూజలు చేస్తారు. లెక్కకు మించిన ఖర్చులతో ఆడంబరంగా గణపయ్యను కొలుస్తారు. ఒకరికి మించి మరొకరు, అంతకు మించి అంటూ పోటాపోటీగా వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడు రాష్ట్రంలోనే అత్యంత భారీ వినాయకుడని గొప్పలకు పోతాం. బాలాపూర్ వినాయకుడి లడ్డూ ధర లక్షల్లో పోతుందని మురిసిపోతుంటాం. తీర్మార్ డాన్స్లతో, అదిరేటి గానా బజానాలతో బొజ్జ గణపయ్యను సాగనంపుతాం. జై జై గణేశ, జై కొడత గణేశ. పండగ పేరుతో పర్యావరణానికి హాని చేయటం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న అందరిలో మెదిలింది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదనే ఆలోచన జనంలో కలిగింది. అందుకే గత కొన్నేళ్లుగా హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ గణేష్లకు ప్రాచుర్యం పెరిగింది. మట్టితో తయారు చేసిన గణపతుల్నే పూజించాలనే లక్ష్యం పెరిగింది. అందుకే అందరూ మట్టి గణేష్లను పూజిస్తూ పర్యావరణ పరిరక్షణలో తాము భాగస్వాములవుతున్నారు. కొన్ని ఎన్జిఓ సంస్థలు మట్టి గణపతుల తయారీ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తూ కావలసిన సైజులో గణపతులను అమ్ముతున్నారు. మొత్తానికి గతంతో పోలిస్తే ఎకో ఫ్రెండ్లీ గణేష్ల అమ్మకాలు జోరందుకున్నాయి. మేము రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ తరఫున మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామండి. గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మేము డైరెక్ట్గా కుమ్మరి వారితో మాట్లాడి అదే రేటుకి, వాళ్ళ దగ్గర ఏ రేటు కొంటున్నామో ఆ రేటుకే పబ్లిక్కి అందిస్తే ఆటోమేటిక్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి దీనికి ఉన్న రేటు డిఫరెన్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయని మేము డైరెక్ట్గా కొని ఇస్తున్నామండి. తర్వాత సంవత్సరం 22,000 విగ్రహాలు ఇచ్చామండి. ఆ తర్వాత 42,000 విగ్రహాలు ఇచ్చామండి. ఈ సంవత్సరం 1,00,000 విగ్రహాలు పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామండి. దాదాపు 65,000 విగ్రహాలకు ఆర్డర్లు వచ్చినాయండి. ఇంకా ఎవరైనా బల్క్లో కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఒక 2-3 రోజుల్లో మేము సప్లై చేయగలమండి. వినాయక చవితి రావడానికంటే 2 నెలల ముందు నుంచే భారీ వినాయక విగ్రహాల తయారీ ప్రారంభమవుతుంది. వినాయకుల తయారీ కోసం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి విగ్రహ తయారీదారులు గణేశుల్ని రెడీ చేసి అమ్ముతుంటారు. వినాయకుల తయారీలో ఒక్కో కళాకారుడు ఒక్కో విధానాన్ని ఫాలో అవుతాడు. వినాయక చవితి 2 నెలలు ముందుగా తయారీదారులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి ముడి సరుకుల్నే ప్రధానంగా వినియోగించి పెద్ద పెద్ద విగ్రహాల్ని తయారు చేస్తూ విషపూరిత రసాయన రంగుల్ని వినియోగిస్తూ ఉంటారు. ఈ బొమ్మలు చూడటానికి అందంగా ఉండటమే కాదు, అతి తక్కువ ధరకే లభించటంతో చవితి నిర్వాహకులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన విగ్రహాల కొనుగోళ్లకే మొగ్గు చూపేవారు. తక్కువ ధరకు పెద్ద విగ్రహం ఏర్పాటు చేసుకుని తమ హోదాను చూపించాలనే కుతూహలమే తప్ప దీంతో వచ్చే ముప్పును మాత్రం నిర్వాహకులు గుర్తించటం లేదు. ఇవాళ అవేర్నెస్ చాలా బాగుందండి. ఈ ఇయర్ చాలా రెస్పాన్స్ ఉంది. మాకు మట్టి విగ్రహాలే వాడతాం. ఎవ్రీ కమ్యూనిటీ పీపుల్ కానివ్వండి, ఎవ్రీ గేటెడ్ కమ్యూనిటీస్ ఆర్ వాట్ ఎవర్ ద చిన్న చిన్న కాలనీస్, ఒక 25 ఇళ్ళు 30 ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు మా దగ్గర చిన్న చిన్న ఐడాల్స్ పట్టుకెళ్తున్నారండి. అవేర్నెస్ బాగుంది. రంగురంగుల వినాయక ప్రతిమలు భారీ సైజులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఈ విగ్రహాలని పర్యావరణాన్ని నాశనం చేసేవే.
వినాయక విగ్రహాల తయారీకి వాడే రసాయనాలన్నీ విషపూరితమే. ఇనుప చువ్వలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను ఉపయోగించి వినాయకుల ప్రతిమల్ని తయారు చేస్తుంటారు. వాటిని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దేందుకు వేసే రంగుల్లో ఆర్సెనిక్, సీసం వంటి విషపూరిత రసాయనాలతో రంగుల్ని ఉపయోగిస్తారు. ఇలాంటి విగ్రహాల్ని నిమజ్జనం చేస్తే పూర్తిగా కరిగిపోకుండా చెరువులోని నీరు కలుషితమవుతుంది. किस्म का पोल्यूशन हो रहा है जो प्लास्टर ऑफ पेरिस से बनाते हैं, उसके बाद वो जो हम लोग उसको इमर्स करते हैं, जो विसर्जन करते हैं तालाब में, जहाँ पर जाने से क्या होता है वो घुलता है नहीं है, वो क्या होता है मच्छी उच्छी भी उसके कारण काफ़ी नुकसान होता, मर जाते हैं और उसका पीने का जो पानी भी रहता है वो भी पोल्यूटेड हो जाता है। उसके चलते हमारा रोटरी क्लब ऑफ ग्रेटर हैदराबाद ने एक प्रोजेक्ट लिया है। हम अभी पूरा क्ले का मूर्ति बना के दे रहे हैं पूरे। మట్టి వినాయకులపై జనంలో అవగాహన పెరిగే కొద్దీ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల తయారీ కూడా బాగా పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు గ్రీన్ గణపయ్యల విగ్రహాలకు గిరాకీ మరింత పెరిగింది. ఇటు తయారీదారులు లాభాలు చూసుకోకుండా పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో మట్టి గణపతులను తయారు చేస్తున్నారు. చెరువు నుంచి తీసుకొచ్చిన మట్టితో భగవంతుడి రూపాన్ని తయారు చేసి నవరాత్రుల తర్వాత మళ్లీ చెరువులోనే వదలటం సరైందంటున్నారు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ రోడ్లు వాళ్ళు పెట్టారు ఇక్కడ మనకి కూకట్పల్లిలో, వాళ్ళ అడ్రస్ తీసుకుని మన పేపర్లో కూడా ఇచ్చారు. మీడియా ద్వారా కూడా నేను చెప్పేది అంటే మీరు ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగున్నాయి. 8 feet హైట్ వరకు ఉన్నాయండి మనకి. సో ఎవరికి ఏది కావాల్స్తే అది వచ్చి తీసుకోవచ్చు. మనం ఈ మట్టి గణపతులు మనకి పొల్యూషన్ ఫ్రీ ఉంటుందండి. ఇది ఎక్కడ పడితే అక్కడ మన నీళ్ళల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ వేయచ్చు, దానివల్ల ఎవరికి హాని ఉండదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ మట్టి గణపతికి జై కొట్టాలంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రకృతి అంటే ఇష్టపడే వినాయకుడి విగ్రహాల్ని సైతం ఆయనకిష్టమైన రీతిలోనే తయారు చేయాలంటున్నారు. మట్టి గణపతి కోసం చెరువులో మట్టిని తీయటం వల్ల పూడికి తీసినట్లవుతుంది, నీటి సామర్థ్యం కూడా పెరుగుతుందంటున్నారు. నలుగు పిండితో పార్వతీదేవి తయారు చేసిన ప్రతిమతో జన్మించిన వినాయకుణ్ణి ప్రకృతి పరంగా లభించే శ్రేష్టమైన మట్టితో తయారు చేసి వినాయకుణ్ణి పూజిస్తే అన్ని విధాలుగా శుభమంటున్నారు. మట్టితో తయారు చేసే విగ్రహాలు సైతం చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయి. మట్టి వినాయకులను సైతం ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు కళాకారులు. హైదరాబాద్ లోని కుకట్పల్లి, చాదర్గట్ల వద్ద మట్టి వినాయకులు భారీ సైజులో తయారు చేస్తున్నారు. మట్టి విగ్రహాల్ని ప్రతిష్ఠించాలి అంటూ మట్టి గణపతుల్ని పూజించాలి అని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రచారాలు చేస్తున్నాయి. స్పెషల్ ఫోకస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.